హాయ్ ఫ్రెండ్, ఎంవిఎస్ స్కూల్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ 2. ఎంత తొక్కినా మళ్ళీ ఎదుగుతా. పార్ట్ 2. మొన్న ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం అటు ఇటు తిరుగుతూ నా ఆలోచన చేయాలి, ఎలాగైనా చేసి చూపించాలి అన్న ఒక ఆలోచన నా మైండ్లో అటు ఇటు తిరుగుతున్నాను. ఏం చేయాలి, ఎలా సాధించాలి, ఏం చేస్తే ఎదుగుతాం అన్న ఆలోచనలు నా చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఎలాగైనా సరే ఎదగాలి, నా గోల్కి రీచ్ అవ్వాలి. ఎలాగా, ఏం చేయాలి, ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఎలా ఆలోచించాలి. చేయాలి, ఎలాగైనా సరే చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ఒక ఆలోచనతోనే ఉంటున్నాను. నిద్ర రావడం లేదు, ఆకలి వేయడం లేదు. ఏదో రకంగా మనం అనుకున్నది సాధించాలి. ఎలా సాధించాలి, ఎలా ముందడుగు వేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఎవరి దగ్గర సలహా తీసుకోకూడదు, మనకు ఓనుగా రావాలి. ఏం చేయాలి, ఏం చేసినా ఎలా ఎదుగుతాం. కార్తీక్ చెప్పాడు కదా, నేను నిలబడతాను. ఎలా చేయాలి, ఏం చేయాలి. అలా ఆలోచిస్తూ ఆ ఆలోచన నుంచి ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి. మళ్ళీ ఆలోచన, మళ్ళీ మొదలైంది. ఎలా వెళ్తే అది సక్సెస్ అవుతుంది. సరే, ఏదైతే అదే అయింది. లేకమున్నా నువ్వు సాధించగలవు, నా మనసులో నేనే అనుకుంటున్నా. సరే, పనులు మొదలెడతాం. కానీ ఈలోపు అనుకోకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మా ఊరికి కూడా వచ్చింది. మళ్ళీ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవలసింది. మళ్ళీ బయటకు వచ్చా కోవిడ్ తర్వాత. మళ్ళీ ఎటు వెళ్ళాలో అయోమయం. ఆ అయోమయంలోనే తిరుగుతున్నా. సాధించాలి, ఏం చేసినా సరే సాధించాలి. ఎలాగైనా సరే సాధించాలి. ఎలా మొదలెట్టాలి, ఆగిపోయిన పనులు మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి. సరే, ఎలాగైనా సరే స్టార్ట్ చేద్దాం, ముందడుగేద్దాం. ఎలా, ఎటు, ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి. పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి నేను ఏదైతే అనుకున్నానో మొదటి అదే మళ్ళీ చేద్దామని ఆలోచిస్తాను. సరే, అదే చేద్దాం. ఎలా చేద్దాం, ఉన్నా చెప్పరా నీ మనసులో మాట బయటికి. అలా నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. నేను అనుకున్నది చేస్తా, కానీ అందులోకి వెళ్ళగలనా, చేయగలనా. మళ్ళీ నాలో నేనుగా ఒక ప్రశ్న, ఏం చేయాలి,
నేను అనుకున్నది చేద్దాం అనుకున్న ఆలోచనలోంచి మళ్ళీ నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. సరే, అనుకున్నది చేయాలి. ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా పనులు మొదలు పెట్టాలి? ఈ ట్రైన్ లాగే నా ఆలోచనలు కూడా కదులుతూ ఉన్నాయి. చేయగలమా, చేసి చూపించగలమా, నలుగురిలో నిలబడగలమా, నలుగురు ఏమనుకుంటారు అనే అన్నీ పక్కన పెట్టి మన అడుగు మనకు ముందుకేద్దాం అనే ఆలోచనే ఉన్నది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని నా పనులు మొదలుపెట్టాను. ఈలోపు నా స్నేహితుడు కలవడానికి వచ్చాడు.